హాయ్ నమస్తే వెల్కమ్ టు రైష్రీస్ కిచెన్. బీట్రూట్ హల్వా హోమ్ మేడ్. ఈరోజు యమ్మీ డెజర్ట్ లిస్ట్లో మనం బీట్రూట్ హల్వా చేసుకోబోతున్నాం. చలో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 1/2 కిలో బీట్రూట్ తురుము తీసుకుందాం. కావలసిన పదార్థాలు: 2 ప్యాకెట్ల ఘీ, 2 ప్యాకెట్ల డైరీ వైట్నర్, 1 కప్పు షుగర్ పౌడర్, 1 కప్పు పాలు, ఇలాచీ, బాదాం అండ్ గోడంబి. ముందుగా నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని అందులో 1 ప్యాకెట్ ఘీ. నేను పక్కా కొలతలతో బిగినర్స్ అంటే మొట్టమొదటిసారిగా కుకింగ్ చేసుకోబోతున్న గర్ల్స్ అండ్ బాయ్స్కి చెప్పబోతున్నాను. నేర్పిస్తున్న ఈ రెసిపీని మీరు ఫాలో అవుతే చాలా అద్భుతమైన బీట్రూట్ హల్వా మీ ఇంట్లోనే అద్భుతంగా చేసుకోవచ్చండి. చూసారా, ముందుగా కడిగి తురిమి పెట్టుకున్న బీట్రూట్ని వేసేసుకుందాం. చక్కగా ఒక 10 మినిట్స్ పాటు మగ్గించాల్సి వస్తుంది. ఈ అద్భుతమైన రెసిపీ రక్తహీనత ఉన్నవాళ్ళు వారానికి ఒక్కసారి తిన్నట్టయితే మీ రక్తహీనత ఇదిగోండి చిటికలో మటుమాయమైపోతుంది. రక్తహీనత ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఈ రెసిపీని వారానికి ఒక్కసారి చేసుకొని తినాల్సిందే. మీరు బీట్రూట్ హల్వా కాకపోయినా బీట్రూట్తో చేసిన పల్య ఇలాంటివి. ఇప్పుడు కోవా తయారీ విధానం చూసుకుందాం. ముందుగా నాన్ స్టిక్ ప్యాన్లో 1 కప్ మిల్క్, 1 కప్ ప్యూర్ అండ్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకొని అందులో 1 ప్యాకెట్ డైరీ వైట్నర్ అంటే పాల పొడిని యాడ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ ఇది 1 టేబుల్ స్పూన్ పడుతుందండి. 1 టేబుల్ స్పూన్ పాల పొడి చక్కగా మిక్స్ చేసుకోండి. వెంటనే మనం కలుపుతూనే ఉండాలి, అసలు చెయ్యి వదలకుండా కలుపుతూనే ఉండాలి, లేకపోతే లంప్స్ ఫామ్ అయిపోతాయి. ఇలాంటి గరిటెతో చక్కగా చకచకమంటూ కలుపుతూనే ఉండాలి. కాస్తంత థిక్నెస్ వచ్చిన తర్వాత మరొక ప్యాకెట్ పాల పౌడర్ని మనం యాడ్ చేసుకుందాం. చూసారా, ఇంత క్రీమీ అండ్ ఎమీ కోవా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మరొక ప్యాకెట్ పాల పౌడర్ని మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కంపల్సరిగా స్టిర్ చేస్తూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. చూసారా, స్టిర్ చేయండి, బాగా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉంటే మీకు అడుగు అంటకుండా మరి లంప్స్ ఫామ్ అవ్వకుండా ఎంతో టేస్టీ కోవా తయారైపోతుంది. చక్కగా మీరు మిక్స్ చేస్తూనే ఉండండి. అది థిక్నెస్ కోవా అలా థిక్గా అయ్యేదాకా మనం మిక్స్ చేసుకోవాలి. అద్భుతమైన రెసిపీ అండి. చూసారా, ఒక 5 మినిట్స్ అయితేనే మీకు థిక్ కోవా రెడీ అయిపోతుంది. వావ్, అది ఎక్సలెంట్ కోవా ఇంట్లోనే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదూ. చూసారా, ఎంత అద్భుతంగా కోవా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూసారా, అద్భుతంగా ఉడికిపోయింది మన బీట్రూట్. నెయ్యిలో వేసి మగ్గించుకున్న బీట్రూట్లోకి ఇప్పుడు మనం కోవా యాడ్ చేయబోతున్నాం. కోవా యాడ్ చేసేసేయండి. ముందుగా మనం చేసి పెట్టుకున్న కోవా అండ్ షుగర్ పౌడర్ని యాడ్ చేద్దామండి. 1 కప్ షుగర్లో ఒక 4 ఇలాచీ వేసేసి మిక్సీ పట్టుకున్న 1 కప్ షుగర్ పౌడర్. సేమ్ ఈ కప్పుతోనే 1 కప్ షుగర్ అండ్ 4 ఇలాచీలు మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ 1 కప్ తీసుకొని వేసుకుందాం. ఎందుకంటే కోవా వైట్నర్లో కూడా స్వీట్నెస్ ఉంటుందండి, పాల పొడిలో కూడా చక్కెర ఉంటుంది కాబట్టి కాస్తంత చూసుకొని మీరు యాడ్ చేసుకోండి షుగర్ పౌడర్. ఎగ్జాక్ట్ కొలత అండి. ఈ షుగర్ పక్కగా సరిపోయింది. చాలా అద్భుతంగా ఉంది రెసిపీ. చూసారా, కోవా మొత్తం బీట్రూట్లోకి మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోండి. వెరీ డెలిషియస్ అండ్ యమ్మీ హెల్దీ రెసిపీ ఈ బీట్రూట్ హల్వా మీ ఇంట్లోనే పక్కా కొలతలతో. బిగినర్స్కి అయితే ఈ కొలతలు చాలా అద్భుతంగా యూజ్ అవుతాయని నేను ఇలా ప్యాకెట్స్ రూపంలో మీకు ఈ రెసిపీని ఇంట్రడ్యూస్ చేశాను. 1 స్పూన్ 2 స్పూన్స్ అంటూ మిస్ కాకుండా ఇలాంటి ప్యాకెట్స్తో చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. చూసారా, చక్కగా మిక్స్ అయిపోయింది. మరి కాస్త నీళ్ళు మొత్తం ఆవిరైపోయేలా మగ్గించుకుంటే
ఆహా! చూడ్డానికి ఎంత అందంగా ఉందో, ఎంత అద్భుతమైన కలర్ అండి బీట్రూట్. ఆహా! వెరీ బ్యూటిఫుల్ రెసిపీ అండి ఇది. చూసారా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం నేతిలో వేయించిన గోడంబిని యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యిలో ఒక 10-15 గోడంబిలు వేసుకొని కాస్తంత గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకొని ఈ రెసిపీలోకి యాడ్ చేసుకుందాం. అంతే అండి, తీయగా గోడంబి ఫ్లేవర్ తగులుతూ అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ. అంతే అండి, రెడీ అయిపోయింది మన బీట్రూట్ హల్వా. మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని చిల్డ్ కానీ లేదా హాట్గా కానీ తినేసేయచ్చు. అంతే అండి, చిటికెలో తయారైపోయే బీట్రూట్ హల్వా మీకు నచ్చింది కదూ. నచ్చినట్టయితే లైవ్స్ట్రీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్